సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను కాపాడుతూ ముందుకు సాగుదామన్నారు. ఆయుధం లేకుండా శాంతితోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం అంటే ప్రతి వ్యక్తి చట్ట ప్రకారం తనకు నచ్చిన పద్ధతుల్లో సంతోషంగా స్వేచ్ఛగా జీవించడమే అన్నారు. అధికారం ఉంది కదా అని నియంతృత్వ పోకడలతో ప్రజలపై జులుం ప్రదర్శిస్తే నాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెకలించి వేశారని ఆయన తెలిపారు. అనేక దేశాల్లో గాంధీ జయంతి మరియు వర్ధంతిని జరుపుకోవడమే కాదు, గాంధీజీ చూపిన అహింసా మార్గంలో నడుస్తున్నాయని ఆయన చెప్పారు. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓటు ద్వారా వారికి స్వేచ్ఛను తెచ్చుకున్నారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ గారి వర్ధంతి మరొకసారి వారి ఆశయాలను, వారు స్వాతంత్రోద్యమాన్ని నడిపిన తీరును, ప్రజాబాహుల్యం మొత్తాన్ని కూడా స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకునేట్లుగా చేసిన వారి చతురత, వారి నిరాడంబరత, బ్రిటిషు వారిని సైతం గడగడలాడించిన వారి ధైర్య సాహసాలు, ఇవన్నీ కూడా మరొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం అంటే ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా తమకు నచ్చిన పనులు చట్టబద్ధంగా చేసుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పించడం, న్యాయ వ్యవస్థ కల్పించడం, ఇదే స్వాతంత్రం అని చెప్పి గాంధీజీ గారు నమ్మేవారు. అధికారం ఉంది కదా అని చెప్పి సామాన్య ప్రజల మీద జులుం చేస్తే ఆ ప్రజలు తిరగబడతారు, స్వేచ్ఛ కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారు అన్న నమ్మకమే గాంధీజీని స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించినట్టు చేసింది. ఆయన అడుగుజాడల్లోనే ఆ రోజు కోట్లాది మంది ప్రజలు బ్రిటిష్ నియంతృత్వ అమానుషమైన పరిపాలనకు వ్యతిరేకంగా సామాన్యులు తిరుగుబాటు చేసి ఒక అహింసాయుత పద్ధతిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గాంధీ గారి వారు చూపిన బాటలోనే అనేక దేశాలు అహింసాయుత మార్గంలో తమ దేశాలకు స్వాతంత్రం తెచ్చుకుంది. ఒక మార్టిన్ లూథర్ కింగ్ గారు, ఒక నెల్సన్ మండేలా గారు గాంధీ చూపిన అహింసాయుత పద్ధతిలోనే తమ దేశాల్లో బడుగు బలహీన వర్గాలకు హక్కుల కల్పన కోసం పోరాటం చేసింది. అందుకే ఈరోజు మహాత్మా గాంధీ కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదర్శప్రాయుడు. ఎన్నో దేశాల్లో వారి జయంతిని, వర్ధంతిని ప్రజలు జరుపుకుంటారు. వారు నడిపిన బాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటారు. అందుకే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛావాయువులు మళ్ళా పీలుస్తున్నాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ నిరంకుశ పరిపాలన నుంచి ప్రజలు తిరుగుబాటు చేసి ఓటు ద్వారా తమకు తాము స్వేచ్ఛను ప్రసాదించుకున్నారు. అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి మహాత్మా గాంధీ గారి ఆశయాలను గుర్తుకు తెచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. వారి వర్ధంతి ఈరోజు వారి ఆశయ సాధన, వారు భారతదేశంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు ఏ మార్గాన నడవాలని చెప్పి వారు దిశానిర్దేశం చేసినరో ఆ మార్గాలను మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రజా జీవితానికి మేమందరం కూడా అంకితం కావాల్సిన రోజు.